జనసేన విశాఖ సౌత్ అసెంబ్లీ అభ్యర్థి ఖరారు. అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేశారు. పేదవాడి లబ్ధిపై టీడీపీ కూటల రాజకీయం చేస్తున్నారన్న బొత్స. కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. మోన్రాయ్ చెక్ పోస్ట్ వద్ద నిలిపివేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ. 3వ రోజు కస్టడీలో తిరుపతన్న బజరంగ్ రావు. ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పాత కక్షాలు భగ్గుమనడంతో దండుపాలెం బ్యాచ్ కత్తులతో హల్చల్ చేస్తుంది. ఓ వ్యక్తిపై 10 మంది దాడికి యత్నించారు. రెల్లి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షాల వల్లే బండి సుజిత్పై ఒకేసారి 10 మంది కత్తులతో దాడి చేసి చంపేందుకు యత్నించారని చెప్తున్నారు స్థానికులు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖలో పాత కక్షాలు భగ్గుమనడంతో దండుపాలెం బ్యాచ్ కత్తులతో హల్చల్ చేసింది. ఓ వ్యక్తిపై 10 మంది దాడికి యత్నించారు. రేలి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షాల వల్లే బండి సుజిత్పై ఒకేసారి 10 మంది కత్తులతో దాడి చేసి చంపేందుకు యత్నించారని చెప్తున్నారు స్థానికులు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖలో పాత కక్షలు భగ్గుమనడంతో దండుపాలెం బ్యాచ్ కత్తులతో హల్చల్ చేస్తుంది. ఏకంగా ఓ వ్యక్తిపై 10 మంది దాడికి యత్నించారు. రేలి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షాల వల్లే బండి సుజిత్పై ఒకేసారి 10 మంది కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు స్థానికులు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణకు వెళ్లిన సీఐని చితకబాదారు గిరిజనులు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు చంద్రయ్యపాలెం గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం చెలరేగింది. అయితే సమాచారం అందుకున్న సత్తుపల్లి పట్టణ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే ఓ వర్గం వివాదం నుంచి పక్కకు తప్పుకోగా మరో వర్గం సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే పోలీస్ అధికారి అన్నది కూడా లెక్క చేయకుండా అతడిపై దాడికి దిగారు. ప్రాణభీతితో పరుగులు పెడుతున్న వెంటాడి మరీ దాడి చేశారు. చివరకు అక్కడున్న కొందరి సహకారంతో సీఐ తప్పించుకున్నాడు. ఈ దాడిలో సీఐతో పాటు మరో 2 పోలీసులకు గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణకు వెళ్లిన సీఐని చితకబాదారు గిరిజనులు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు చంద్రయ్యపాలెం గిరిజనుల మధ్య పోడు భూముల వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి పట్టణ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే ఓ వర్గం వివాదం నుంచి తప్పుకోగా మరో వర్గం సీఐతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ సమయంలోనే పోలీస్ అధికారి అన్నది కూడా లెక్క చేయకుండా అతడిపై దాడికి దిగారు. ప్రాణభీతితో పరుగులు పెడుతున్న వెంబడించి మరీ దాడి చేశారు. చివరకు అక్కడున్న కొందరి సహకారంతో సీఐ తప్పించుకున్నాడు. అయితే ఈ దాడిలో సీఐతో పాటు మరో 2 పోలీసులకు గాయాలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లాల పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా ఈదులపర్రే తండాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. కేసీఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా ఈదులపర్రె తండాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. కేసీఆర్ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రంజు సాగుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్
కాకరేపితే తాజాగా హస్తం వర్సెస్ కమలం పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. అయితే రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ కమలనాథులు చేసిన మాటలు సంచలనంగా మారాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్తో రాజకీయాలు హాట్గా మారాయి. తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు షిండే చుట్టూ తిరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నా మేము సిద్ధంగా లేమంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. వెంకటరెడ్డితో పాటు మరో 5 మంత్రులు టచ్ లో ఉన్నారని, మేం గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీల వద్దకు మంత్రి వెంకటరెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారని, కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ తో ఆయన టచ్ లో ఉంటూ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనడం ఏంటని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఏలేటి. వెంకటరెడ్డితో ఆయన సోదరుడే టచ్ లో లేరు, అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్ లోకి వస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదని, తమ పార్టీ వారిని ముట్టుకునే సాహసం చెయ్యొద్దని, తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ఇక పనిలో పనిగా రేవంత్ ను కూడా వదలలేదు మహేశ్వర్ రెడ్డి. ఎప్పుడు సీఎం కుర్చీ పోతుందోనని నిద్ర పట్టడం లేదని రేవంత్ పై సెటరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ల మంత్రులే కూల్చుతారని జోష్యం చెప్పారు. ఇప్పటికే 10 మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారని, ఓటుకు కోట్లు కేసుతోనే ఇంకో అంశంతోనూ తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్ కు నిద్ర పట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ పేరిట 3,000 కోట్లు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరొకలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కాంట్రాక్టర్లు వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ది అసమర్థ ప్రభుత్వమని, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి? గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన తరపున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డిని దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. తాను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటి దాకా తాను కాంగ్రెస్ లో చేరుతానని, సాయం చేయమని మహేశ్వర్ రెడ్డిని కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరకు వెళ్లి ఏదో చెప్పారని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదో భగవంతునికి తెలుసన్న కోమటిరెడ్డి, ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాను కాలేజీలో ఏబీవీపై గెలిచిన వాడినని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. ఎట్లా తెలిసిందో సరే చెప్పండి కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావించారు 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. మొత్తానికి మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్ కాస్త ఇటు హస్తం కమలం నేతల వైపు తిరిగింది. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బాంబు పేల్చినట్లు కాంగ్రెస్ లో కుర్చీ కుట్ర జరుగుతోందా? కోమటిరెడ్డి షిండే పాత్ర వహిస్తున్నారా? వెంకటరెడ్డి కాకుండా టచ్ లో ఉన్న మరో 5 మంత్రులు ఎవరు అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదవాడి పొట్టా కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు అనుచరులు వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, లబ్ధిదారులకు పెన్షన్ ఎవరిస్తారని నిలదీశారు. ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి డిఎస్సి పరీక్షను కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే డిఎస్సిని ప్రకటించామని బొత్స గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరిస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూశాను టీవీలో. డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్ ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మరి ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే ఫైన్. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే. వైఎస్ఆర్సీపీ నాయకుడు సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే తను తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము, వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సీఈఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది 23 సెప్టెంబర్ ఎండ్, అక్టోబర్ 1st వీక్లోనే పోయినట్టుంది. సరిగ్గా 15-20 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్లి కేసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది, ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని. ఎవరో దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు. టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని అన్నట్టు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను, అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేశారు. దాని మీద చాలా గొడవ అయింది. అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న
వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి, రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి. పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇంకా 2-3-4 కలిసి ఒక ఫామ్, ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ ఎండ్లో. దాని నుంచి ఒక 15-20 రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు, వాలంటీర్ల మీద కేసు పెడుతుంది. వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరంటే కపిల్ సిబాలు వగైరా. కపిల్ సిబాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు, అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే. సహజంగానే మనం ఎవరూ ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో, లేకుంటే రిటైర్ ఎప్పుడో జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాలి, ఆ వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.